హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అమ్మ చేతి ప్రేమ. ఈరోజైతే మన ఛానల్లో నోట్లో వెన్నెలా కరిగిపోయే బేసన్ లడ్డు, అదేనండి బందర్ లడ్డు ఎలా తయారు చేయాలో ఈ వీడియోలో చూపిస్తున్నాను. ఇది తయారు చేసుకోవడం చాలా ఈజీ అండి, కానీ కొన్ని టిప్స్ అయితే కంపల్సరీ ఫాలో అవ్వాలి. దీంట్లో వాడే ఇంగ్రీడియంట్స్ కూడా చాలా తక్కువ, కానీ దీని రుచి మాత్రం అమోఘంగా ఉంటుంది. దీనికోసమైతే ముందుగా ఇలా 1 కప్పు వరకు శనగపిండిని తీసుకోవాలి. ఇక్కడ మెజర్మెంట్ కోసం ఇంట్లో వాడే ఏదో ఒక కప్పుతో మెజర్ చేసుకోండి. ఈ కప్ అయితే 250 గ్రామ్స్ కప్ అండి. ఇలా తీసుకున్న ఈ శనగపిండిని అయితే కంపల్సరీ జల్లించుకోవాలి. ఇందులో కొంచెం ఉండలుగా ఉంటాయి కదా, వీటిలన్నిటిని మనం స్మాష్ చేయడం కోసం కంపల్సరీ జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించుకున్న తర్వాత ఇలా రవ్వలాగా ఉన్నది పక్కకు తీసేయండి. చూడండి, ఇలా 1 కప్పు వరకు తీసుకునే శనగపిండిని ఇలా వెడల్పాటి పళ్ళెంలో వేసుకుని ఇప్పుడు ఇందులోకి చూసుకుంటూ కొంచెంగా వాటర్ని యాడ్ చేసుకోవాలి. ఇక్కడ వాటర్ అనేది శనగపిండి తత్వాన్ని బట్టి కొంచెం ఎక్కువ కొంచెం తక్కువ కూడా పడతాయండి, మనం చూసుకుంటూ వేసుకోవాలి. ఇక్కడ కన్సిస్టెన్సీ చూస్తున్నారు కదా, మన చేతికి ఇది కొంచెం పిండిలాగా అంటుకుంటూ ఉంటుంది. ఈ విధంగానే కలుపుకోవాలి. చూడండి, ఇలా అంతా బాగా కలుపుకున్న తర్వాత మనం మురుగులు చేసుకునే గొట్టం ఉంటుంది కదా, ఇలా మురుగులు గొట్టం తీసుకుని ముందుగా దీనికి ఆయిల్ అప్లై చేయాలి. మనం తీసుకున్న పిండి దీనిలో స్టిక్ అవ్వకుండా ఉండటం కోసం ఇలా ఆయిల్ అప్లై చేసిన తర్వాత మన చేతికి కూడా ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనం కలుపుకున్న ఈ పిండిని అయితే మురుగులు గొట్టంలో పెట్టుకోవాలి. ఇలా పెట్టుకున్న తర్వాత మనం జంతికలు చేసుకోవడానికి ఏ ప్లేట్ అయితే యూజ్ చేస్తామో అదే ప్లేట్ని ఈ విధంగా పెట్టి క్లోజ్ చేసుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఆయిల్ పెట్టుకుని ఆయిల్ బాగా హీట్ అవ్వాలండి. మీడియం ఫ్లేమ్లో ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మనం జంతికలు ఏ విధంగా అయితే వేసుకుంటామో సేమ్ ప్రాసెస్లో వేసుకోవాలి. ఇలా వేసుకున్న తర్వాత బబుల్స్ కొంచెం తగ్గిన తర్వాత అప్పుడు రెండో వైపుకి టర్న్ చేసుకోవాలి. ఇవి కొంచెం క్రిస్పీగానే వేపించుకోవాలండి. ఇవి పెద్దగా కలర్ ఏమీ రావు, ఇక్కడ చూపిస్తున్నట్టు కొంచెం ఎల్లో షేడ్లోనే ఉంటాయి. ఈ విధంగా రెండు వైపులా కొంచెం బబుల్స్ ఆగేంత వరకు వేపించుకున్న తర్వాత ఒక ప్లేట్లోకి తీసుకోవాలి. ఇదే విధంగా మొత్తం పిండి అంతటితో కూడా ఈ విధంగా జంతికల మాదిరి కింద వేసుకోవాలి. నేను తీసుకున్న 250 గ్రామ్స్ పిండికైతే ఈ విధంగా పెద్ద సైజులో ఇలా జంతికలు 2 వచ్చాయి. చూడండి, ఇలా వేసుకున్న ఈ జంతికలను అయితే ఈ విధంగా ఇక్కడ చూపిస్తున్నట్టు స్మాష్ చేసుకోవాలి. ఇలా 2 ముక్కలు అయ్యేటట్లు అన్నీ కూడా చిన్న ముక్కల కింద చేసుకోవాలి. ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకుని మనం ముక్కలుగా చేసుకున్న వీటిని వేసి బాగా మెత్తగా పొడి కింద చేసుకోవాలి. ఇలా పొడి కింద చేసుకున్న దీనిని మనం జ్యూస్ ఫిల్టర్ చేసుకునే చిక్కం ఉంటుంది కదా, ఆ చిక్కంలో వేసి జల్లించుకోవాలి. దీన్ని మనం పిండి జల్లించుకునే జల్లెడలో దీన్ని వేసినా కూడా ఇది అస్సలు దిగదండి. ఇలా జ్యూస్ ఫిల్టర్ చేసుకునే చిక్కంలోనే దీన్ని బాగా జల్లించుకోవాలి. చూడండి, ఇలా జల్లించుకోగా ఇలా రవ్వ లాంటిది మిగులుతుంది. ఇలా మిగిలిన దీన్ని మళ్ళీ మిక్సీ జార్లో వేసి మిగతా జంతికలు కూడా వేసి మళ్ళీ మెత్తగా పొడి కింద మిక్సీ పట్టుకోవాలి. ఇదే ప్రాసెస్లో మొత్తం అంతా కూడా జల్లించుకుని చూడండి ఈ విధంగా జల్లించుకుని రెడీ పెట్టుకోవాలి. ఇలా జల్లించుకోగా మనకి రవ్వ లాంటిది ఈ విధంగా మిగులుతుంది. దీన్ని అయితే పక్కకు తీసేసుకుందాం. చూడండి, పిండి ఈ విధంగా చక్కగా ఈ విధంగా స్మూత్గా ఉంటుంది. ఇప్పుడైతే పాకం పట్టుకుందాం. మనం ఎంతైతే శనగపిండి తీసుకున్నామో సేమ్ క్వాంటిటీలో పంచదారను అయితే తీసుకోవాలి. ఈ వెయిట్లో వచ్చేసి ఇది 500 గ్రామ్స్ వరకు ఉంటుందండి. ఇలా పంచదార వేసుకున్న తర్వాత ఇక్కడ వాటర్ మెజర్మెంట్ వచ్చేసి 1/3 కప్ అయితే తీసుకోవాలండి. అంటే అరకప్పుకి తక్కువ, పావు కప్పుకి ఎక్కువ. 1/3 కప్ వాటర్ అయితే కరెక్ట్గా సరిపోతుంది. ఇక్కడ తీగ పాకం అస్సలు రాకూడదండి. ఇది పాకం ఎలా ఉండాలంటే కొంచెం చేతికి జిగురుగా అంటుకోవాలి. ఇక్కడ చూస్తున్నారు కదా, లో ఫ్లేమ్లో ఇలా పంచదార కరిగించుకున్న తర్వాత ఒకసారి చెక్ చేసుకోండి. పాకం అనేది అస్సలు తీగ పాకం రాకూడదు. చూడండి, చేత్తో పట్టుకుంటే జిడ్డుగా తగలాలి. అలాగే 2 వేళ్ల మధ్య ఇలా పెట్టి చూస్తే తీగ అన్నది ఫామ్ అవ్వకుండా కట్ అయిపోతూ ఉండాలి. ఈ విధంగా ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకుని మనం రెడీగా పెట్టుకున్న ఈ పిండిలో ఈ పాకాన్ని కొంచెం వేసుకుంటూ కలుపుకోవాలి. మనం వేసే ఈ పాకం పిండి అన్నది కొంచెంగా అబ్జర్వ్ చేస్తూ ఉంటుందండి. ఇలా కొంచెంగా వేస్తూ ఇక్కడ చూపిస్తున్నట్టు ఇలా గరిటెతో తిప్పుతూ ఉండాలి. ఇలా వేసేటప్పుడు మనకి ఇక్కడ పాకం ఎక్కువైపోతుంది అని అనిపిస్తుంది, కానీ ఇక్కడ పాకం ఏమీ ఎక్కువ అవదండి, కరెక్ట్ క్వాంటిటీలోనే ఉంటుంది. మొత్తం పాకం అంతా కూడా వేసేసుకోవాలి. చూడండి, ఇలా పాకం మొత్తం వేసేసుకున్న తర్వాత కన్సిస్టెన్సీ అయితే ఈ విధంగా కొంచెం జారుడుగా ఉంటుంది. మనం ఇలా తిప్పే కొద్దీ కూడా ఇది మెల్లమెల్లగా గట్టిపడుతూ ఉంటుందండి. ఇది గట్టిపడడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది, కానీ మనం ఇలా గరిటెతో ఇలా తిప్పుతూ ఉండాలి.
చూడండి ఈ విధంగా గట్టిపడుతూ ఉంటుంది. ఇలా గట్టిపడే కొద్దీ కూడా కలర్ కూడా కొంచెం డార్క్ షేడ్లోకి మారుతుంది. చూడండి ఇలా గట్టిపడిన తర్వాత 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. ఈ రెసిపీకి అయితే ఎక్కువ నెయ్యి కూడా పట్టుదండి. 2 టేబుల్ స్పూన్స్ వరకు నెయ్యి అయితే యాడ్ చేస్తాము. ఇక్కడ నేను 1 టీ స్పూన్ యాడ్ చేశాను కదా. ఇది బాగా గట్టిపడిన తర్వాత అప్పుడు ఇంకొక టీ స్పూన్ వరకు నెయ్యిని యాడ్ చేసుకుంటాము. ఈ రెసిపీ చేయడం చాలా ఈజీ అండి. కాకపోతే మనం పాకం పట్టేటప్పుడే కొంచెం జాగ్రత్త తీసుకుంటే ఈ రెసిపీ అనేది చాలా కరెక్ట్గా వస్తుంది. ఏమాత్రం తీగ పాకం పట్టినా కూడా ఇది బాగా గట్టిగా వచ్చేసి లడ్డు అనేది చాలా గట్టిగా అయిపోతుంది. తీగ పాకం రాకముందే మనం ఈ విధంగా పిండి కలుపుకోవాలి. చూడండి మనం ఇది కలిపే కొద్దీ ఈ విధంగా గట్టి పడుతుంది. ఇప్పుడు ఇంకో 1 టీ స్పూన్ వరకు నెయ్యినైతే యాడ్ చేసుకోవాలి. చూడండి ఇలా నెయ్యి యాడ్ చేశాక ఇంకొంచెం సేపు ఇలా కలుపుగానే ఇది బాగా గట్టిపడుతుందండి. చూడండి ఈ విధంగా పిండి అనేది గట్టిపడిన తర్వాత చెయ్యికి కొంచెం ఆయిల్ కానీ నెయ్యి కానీ అప్లై చేసుకుని మనకు కావలసిన సైజులో ఈ విధంగా లడ్డూల్లాగా చుట్టుకోవడమే. చూస్తుంటేనే నోరూరిపోతుంది కదా. చివరి లడ్డు వరకు కూడా చాలా చక్కగా వస్తాయండి. నేను చెప్పే టిప్స్ని కరెక్ట్గా ఫాలో అవ్వండి. చూడండి ఎంత స్మూత్గా ఇక్కడ చూస్తుంటేనే అర్థమైపోతుంది. టెక్స్చర్ అనేది చాలా కరెక్ట్గా వచ్చింది కదా. పైన గార్నిషింగ్ కోసం ఏదో ఒక డ్రై ఫ్రూట్స్తో ఇలా గార్నిష్ చేసుకోండి. నేను ఇక్కడ ఒకటి విరిపి చూపిస్తాను. నోట్లో వేసుకోగానే నిజంగా చెప్తున్నానండి వెన్నెలా కరిగిపోతున్నాయి. ఈ వీడియో నచ్చితే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.